వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ని ఆయన సొంత జిల్లా కడపలో కట్టడి చేసేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోందా? 2019 ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోందా? జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఇది. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ స్వయంగా రంగంలో దిగారట. ప్రతిపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యేని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వైఎస్ఆర్సీపీని తొలిదెబ్బ కొట్టాలనుకుంటున్నారంట. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో పుంజుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారన్న చర్చ జరుగుతోంది. కడప జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతినడం, అంతకు ముందు 2 సార్వత్రిక ఎన్నికల్లో 1-2 సీట్లకే పరిమితం అవడంతో 2019 నాటికి పార్టీ బాగా బలపడేందుకు లోకేష్ రాజకీయ వ్యూహరచన సిద్ధం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో లోకేష్ నేరుగా టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారట. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకున్నారని సమాచారం. లోకేష్ ని కలిసిన సందర్భాల్లో జిల్లా గురించి ఆయన చెబుతున్న సమాచారం, ఆయనకున్న అవగాహనపై జిల్లా నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఇవన్నీ చూస్తుంటే కడప జిల్లాపై లోకేష్ ఏ రేంజ్ లో గురి పెట్టారో అర్థం చేసుకోవచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించడం ద్వారా మొదటడుగు వెయ్యాలన్నది వ్యూహమట. ఇందుకోసం మంత్రి గంటాను రంగంలోకి దించారని తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా జిల్లాలో పట్టు సాధించడంతో పాటు ప్రతిపక్షాన్ని గట్టి దెబ్బ కొట్టినట్టవుతుందని అనుకుంటోందట టీడీపీ. ఆదినారాయణ రాకను టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా చంద్రబాబును కలిసి తన వ్యతిరేకతను తెలియజేశారు. వలస నేతల్ని చేర్చుకుంటే పార్టీని నమ్ముకుని ఉన్న తమలాంటి వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. అయినా ఆదినారాయణ చేరిక విషయంలో టీడీపీ పెద్దలు పట్టుదలగానే ఉన్నారని తెలుస్తోంది. సొంత పార్టీ నేతల్ని సముదాయించైనా సరే ఆదినారాయణను చేర్చుకోవాలనుకుంటోంది టీడీపీ. ఆదినారాయణ విషయంలో టీడీపీ ఇంత పట్టుదలగా ఉండటానికి పలు కారణాలున్నాయి. కడప జిల్లా వైసీపీలో జగన్ తర్వాత కీలకమైన నేత ఆదినారాయణ రెడ్డి. బలమైన వర్గంతో పాటు దూకుడు కలిగిన నేతగా గుర్తింపు ఉన్న లీడర్ ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరికతో జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే బలం ఉన్న టీడీపీకి మరో ఎమ్మెల్యే తోడవడమే కాకుండా స్థానిక సంస్థల విషయంలోనూ పెను ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లా పరిషత్ చేజిక్కించుకునేందుకు ఆదినారాయణ రెడ్డి కీలకంగా మారే అవకాశం ఉందని లోకేష్ భావిస్తున్నారట. ప్రస్తుతం కడప జిల్లా పరిషత్తులో సంఖ్యాబలంతో వైసీపీ అధికారంలో ఉన్న చైర్మన్ ఆదినారాయణ రెడ్డి చేతిలోనే ఉన్నారన్నది బహిరంగ సత్యం. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరితే జడ్పీ పీఠం బోనస్ గా వస్తుందన్నది టీడీపీ లెక్క. అలాగే వైసీపీ అధికారంలో ఉన్న జమ్మలమడుగు, ఎర్రగొండ్ల మున్సిపాలిటీలు కూడా టీడీపీ ఖాతాలో చేరే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుంది. ప్రస్తుతం ఆ సీటు వైసీపీ ఖాతాలో ఉంది. ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆదినారాయణ చేరిక ద్వారా మండల పరిషత్, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ సభ్యుల బలంతో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా చేజిక్కించుకునేలా ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధం చేస్తోందట టీడీపీ. తద్వారా జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రత్యర్థిని బలహీనపరిచేలా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. జిల్లాలో పార్టీ వ్యవహారాలన్నింటిలో తన మార్కు ఉండాలని భావిస్తున్న లోకేష్ పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు నియోజకవర్గాల నేతలను సమన్వయపరుస్తూ నడిపించాలనుకుంటున్నారట. రాజకీయంగా బలపడుతూనే ప్రజల్లోనూ మద్దతు పెంచుకోవడానికి మరో వ్యూహం అమలు పరుస్తోంది టీడీపీ. జిల్లా అభివృద్ధి ద్వారా ప్రజల్లో బలం పెంచుకోవాలనుకుంటున్నారట. జిల్లాను పట్టించుకోవడం లేదన్న అపవాదును దూరం చేసేందుకు వీలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారట. ముఖ్యంగా ఎంతో కాలంగా కొలిక్కిరాని ఉక్కు కర్మాగారం విషయంపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా వైజాగ్ స్టీల్ ఆధ్వర్యంలో వేగంగా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనుకుంటున్నారట. ఇది వాల్ట్ ఆఫ్ ద రికార్డ్. నమస్కారం.